దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని మహాపరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమెన్. గత 3 రోజులుగా బైబిల్లో రాయబడిన జనాంగాల గురించి, అవి ఎంత ఉన్నతమైన జనాంగాలో వాటి గురించి మొదట మనం తెలుసుకుంటూ, ఆ ఉన్నతమైన జనాంగాల నీచ స్థితిని మనం చూస్తూ, ఫ్రమ్ హీరో నుంచి జీరో వరకు అవి మారడానికి గల బైబిల్లోని కారణాలను మనం చూస్తూ వచ్చాం. ఈరోజు కూడా ఒక ఉన్నతమైన జనాంగాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. వారెవరో కాదు, అమాలేకీయులు. ఎవరు చెప్పండి గట్టిగా? అమాలేకీయులు. అయితే ఈరోజు ఈ వర్తమానంలోనికి వెళ్ళబోయే ముందుగా నా ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మీ మనసును సిద్ధపరచుకోండి. మొదటి రోజు మనం ఏ జనాంగం గురించి ధ్యానించాం? ఎదోమీయులు. రెండవ రోజు మనం ఏ జనాంగం గురించి ధ్యానించాం? మోయాబీయులు. మూడవ రోజు మనం ఏ జనాంగం గురించి ధ్యానించాం? అమ్మో రియులా నీయులా అంటే 2 ఉన్నాయి. ఈ రేపో ఎల్లుండో ఆ రియుల గురించి కూడా మనం వింటాం. సో అమ్మో చెప్పండి, అమ్మో అనకండి, అమ్మో నీయులు. ఈరోజు మనం ఎవరి గురించి ధ్యానిస్తున్నాం చెప్పండి? అమాలేకీయుల గురించిన చరిత్ర. అమాలేకీయుల గురించిన చరిత్రను మనం ధ్యానించబోతున్నాం కాబట్టి ప్రతి మాట జాగ్రత్తగా విందాం. ఇన్ని రోజులు మనం చేసిన ప్రక్రియ ఏంటంటే, ఎదోమీయులను తీసుకున్న, మోయాబీలను తీసుకున్న, అమ్మోనీయులను తీసుకున్న, ఫస్ట్ హాఫ్ అంతా ఫస్ట్ వచనం దేని గురించి మనం చూసాం? దేవుడు వారి గురించి మాట్లాడిన పాజిటివ్ విషయాన్ని మనం చూసాం. ఆ తర్వాత కొన్ని అధ్యాయాల తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటిది మనం తీసుకుంటే ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయంలో దేవుడు అమ్మోనీయుల గురించి మాట్లాడిన మంచిని మనం చూసాం. ఆ తర్వాత ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయంలో వీరిని అసలు చేర్చుకోకూడదు అని దేవుడు చెప్పిన మాటను మనం చూసాం. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ 21 అధ్యాయాలు అయితే, ఆ 21 అధ్యాయాల మధ్య జరిగిన అమ్మోనీయుల పతనమునకు కారణం ఏమై ఉండొచ్చో, ఏ పాపమును బట్టి వారు అలా పతనం అవ్వాల్సి వచ్చిందో మనం అలా స్టడీ చేసుకుంటూ వెళ్ళాం. అంటే అది ఎదోమీయులు కానివ్వండి, మోయాబీలు కానివ్వండి, అమ్మోనీయులు కానివ్వండి, ఫస్ట్ థింగ్ ఏమో పాజిటివ్ చూసాం, ఆ తర్వాత నెగిటివ్ చూసాం. కానీ ఈరోజు మనం మాట్లాడబోతున్న అమాలేకీయులు ఎవరైతే ఉన్నారో, ఇక వీరి గురించి మాట్లాడుకోవడానికి బైబిల్లో పాజిటివ్ ఏమీ లేదు, పాజిటివ్ థింగ్ ఏమీ లేదు. డైరెక్ట్గా దేవుడు వీరి గురించి ఏమన్నాడు ఒకసారి మాట చూసిన తర్వాత, అమాలేకీయులు అంటే ఎవరు, వారి గురించిన ప్రస్తావన బైబిల్లో ఎక్కడుంది, వారికి చారిత్రాత్మకంగా వారి తెగకు సంబంధించి, వారి జనాంగానికి సంబంధించి జరిగిన ఈవెంట్స్ ఏంటి, ఇవన్నీ మనం చూద్దాం. ఒకసారి బైబిల్ ఓపెన్ చేయండి. సమూయేలు మొదటి గ్రంథం. సమూయేలు మొదటి గ్రంథం. బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్స్ ఓపెన్ చేయాలి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను, ఎవరినట చూస్తున్నారు కదా బైబిల్ అంతా, కాబట్టి నీవు పోయి కనికరింపక ఎవరినట? అమాలేకీయులను హతము చేయుచు పురుషులనేమి. చూడండి ఎంత స్ట్రిక్ట్గా దేవుడు చెప్తున్నాడు చూడండి. అమాలేకీయుల గురించి, ఎదోమీయుల గురించి ఈ మాట మనం చూడం, మోయాబీల గురించి ఈ మాట మనం చూడం. తర్వాత మనం చూసింది ఎవరు? అమ్మోనీయుల గురించి ఈ మాట ఇంత స్ట్రిక్ట్గా మనం చూడం. కానీ ఎవరి గురించి దేవుడు చెప్తున్నాడు చూడండి? అమాలేకీయుల గురించి దేవుడు చెబుతున్న మాట, కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయడం. అమాలేకీయులంతో ఆగిపోక దాన్ని వర్ణిస్తున్నాడు సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసి చెప్తున్నాడు. ఏమని? అమాలేకీయులు అంటే ఏదో మళ్ళీ నువ్వు అనుకుంటున్నామో, దాంట్లో డెప్త్ ఉంది, దాంట్లో వెయిట్ ఉంది. ఏంటది? పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలను కూడా వదలకుండా, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు ఎలా పాడు చేయమంటున్నాడు చెప్పండి? బొత్తిగా పాడు చేయాలి. నేను అడుగుతున్నానండి, ఈ 3 రోజులు శ్రద్ధగా విన్న వాళ్ళు సమాధానం చెప్పండి. ఎదోమీయుల గురించి ఇంత స్ట్రిక్ట్గా దేవుని వార్నింగ్ మనం చూసామా? అమ్మోనీయుల గురించి ఈ మాటను చూసామా? మోయాబీల గురించి చూసామా? పైగా దేవుడు, నాకు తెలిసి ఒకవేళ బైబిల్ మీద విశ్వాసం లేని వారు చదివితే ఈ మాట, ఖచ్చితంగా బైబిల్ను పాయింట్అవుట్ చేయడానికి వారికి ఒక ఆనిముత్యం లాంటి రెఫరెన్స్.
ఏం దేవుడు బ్రదర్ మీ దేవుడు? సరే, పాపం చేసిన వాళ్ళని చంపమంటే ఒక అర్థం ఉంది కదా. ఆల్రెడీ ఈ ప్రశ్న సంధించారు మతోన్మాదులు. ఆల్రెడీ ఎవరైతే బైబిల్ అంటే గిట్టదో, బైబిల్ అంటే పడదో వారందరూ మాట్లాడుతున్న మాట ఏం చెప్పనా, బైబిలు దేవుడు అసలు దేవుడే కాదు, బైబిలు దేవునికి మానవత్వము కనికరం ఏమీ లేదు అంటూ వారు సమూయేలు మొదటి గ్రంథంలో ఉన్న 15వ అధ్యాయంలోని వాక్య భాగాన్ని తీసుకొని వారు చెబుతున్న మాట ఏం చెప్పనా, సరే పురుషులు తప్పు చేశారంటే పురుషులను చంపినా పర్లేదు, స్త్రీలు తప్పు చేశారంటే స్త్రీలను చంపినా పర్లేదు, అసలు బాలురు ఏం చేశారు, పోనీ బాలురు కూడా తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పిదాలు చేస్తే చేసుండొచ్చు, వదిలేయండి. పసిపిల్లలను కూడా చంపమన్న దేవుడు అసలు దేవుడేనా అని ప్రశ్నించారు. నిజమే కదా, మనం మానవత్వంతో ఆలోచిస్తే మనకు కూడా చిన్న డౌట్ రావాలి. అసలు పసిపిల్లలను చంపడం ఏంటి, పసిపిల్లలను వదలకుండా చంపేమని చెప్పడం ఏంటి? నిన్ననే కదా మనం మాట్లాడుకుందాం, ఎవరు అమ్మోనీయులు పిల్లలను చంపి గోడకు వేలాడదీస్తే అయ్యో ఇంత ఘోరమైన వాళ్ళ అని మాట్లాడుకున్నాం మనం. అమ్మోనీయులు ఆ దేవత పేరేంటి చెప్పండి? మెలకు దేవత. వెంకటేశం తప్ప ఎవరు వినట్లేదన్నమాట. మీ అందరినీ కూడా ఆ చేతిలో పెడితే కానీ వినేలా లేరు. ఆ మెలకు దేవత, ఆ దేవత చేతిలో ఎవరిని పెడుతున్నారు? చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని? చిన్నవాళ్ళని అక్కడ పెడుతుంటే వాళ్ళని ఘోర పాపులు అన్నాను. కానీ ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటి చెప్పండి? దేవుడు చెప్తున్న మాట ఏంటి? అదే చిన్న వాళ్ళని, అందులోనూ అమాలేకీయులను నువ్వేం చేయాలా? చంపే అన్నాడు. అసలు ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది దేవుడు? చిన్నవాళ్ళు చేసిన తప్పేంటి? చిన్నవాళ్ళని ఎందుకు దేవుడు ఉంచొద్దు అని చెప్పాడు? ఇంకా గట్టిగా మాట్లాడంటే అమాలేకీయులలో శేషం ఏమీ ఎందుకు ఉంచొద్దు అని దేవుడు చెప్పాడు. ఈరోజు మనం వినబోతున్నాం. ఇంత స్ట్రిక్ట్గా దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా గమనించండి, ఎంతో ఘోరమైన పాపాలు చేస్తే తప్ప దేవుడు ఒక జనాంగము గురించి సమూల ద్వాసనానికి ఓపెన్ కాల్ దేవుడు ఇవ్వడు. అందుకే ఈరోజు చూద్దాం అసలు ఏం జరిగింది. ఈ అమాలేకీయులు ఎవరు? దేవుడు ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా, దేవుడు ఇంత చక్కని ఇంత స్ట్రిక్ట్ ఆజ్ఞను దేవుడు దయచేశాడో మనం చూసే ముందుగా అసలు అమాలేకీయుల గురించి మనం ఎందుకు ధ్యానించాలో కూడా మనం విందాం. అమాలేకీయుల గురించి ఎందుకు ధ్యానించాలంటే ఇదేమి చిన్న జనాంగం కాదు. మీకు అర్థమవుతుందా? వాయిస్ అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా వాయిస్? రైట్. అమాలేకీయులు ఏమి చిన్న జనాంగం ఏమి కాదు, వేరొక పెద్ద జనాంగము. ఇంకా చెప్పాలంటే ఈ జనాంగాలన్నింటిలో మొట్టమొదట ప్రారంభించబడిన జనాంగం ఏంటి బైబిల్ చరిత్ర ప్రకారంగా అంటే అమాలేకీయులు. అంటే ఫాదర్ ఆఫ్ నేషన్ అని మనం విన్నాం. ఎదోముకి ఫాదర్ ఆఫ్ నేషన్ ఏంటి? ఎవరు? ఎదోముకు ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు? ఏషావు. తర్వాత మనం చేసిన మోయాబీలకు ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు? మోయాబు. అమ్మోనీయులకు ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు? బెన్నమ్మి. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫాదర్ ఆఫ్ నేషన్ ఉన్నట్టుగా ఈ నేషన్స్కే ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు అని అంటే చెప్పండి, అమాలేకీయులు. ఈ జాతులకి, ఈ జనాంగాలకే పుట్టు పూర్వోత్తరాలన్నీ దేంతో స్టార్ట్ అయ్యాయంటే అమాలేకీలతోనే ఈ జనాంగాల చరిత్ర బైబిల్లో మనకు స్టార్ట్ అవుతున్నట్లు కనబడుతుంది. వీరేమి ఇప్పుడు మొన్న వచ్చిన పుట్టిన వారు కాదు. బైబిల్లో రికార్డెడ్ ఎవిడెన్స్ ప్రకారంగా మనకున్న ఫస్ట్ రికార్డెడ్ నేషన్ ఎవరు అంటే అమాలేకీయులు. క్రీస్తు పూర్వం 2000 నుండి క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల వరకు వీరి చరిత్ర బైబిల్లో మనకు కనబడుతుంది. అనగా అబ్రాహాము చరిత్ర నుండి హిజ్కియా చరిత్ర వరకు బైబిల్లో వీరి చరిత్ర మనకు కనబడుతుంది. అది మాత్రమే కాదు, ఈ అమాలేకీయుల గురించి, ఎదోము గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఎదోము గురించి మనం ఎందుకు ధ్యానించాలి అని ఒక ప్రశ్న వేసి దానికి సమాధానముగా ఆమోసు వీరి గురించి ప్రవచించాడు, ఓబద్యా వీరి గురించి ప్రవచించాడు, యెహెజ్కేలు వీరి గురించి ప్రవచించాడు. అలా కొందరు ప్రవక్తల పేర్లు చెప్తూ వీరందరూ దేవుని ప్రేరణ బట్టి ప్రవచించారంటే వీరి గురించి ఖచ్చితంగా మనం ఆలోచించాలి అన్నట్టుగా నేను చెప్పిన మాట మీకు గుర్తుంటే అదే మాట నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు అమాలేకీయుల గురించి మనం చదవాలంటే బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలో సుమారు 9 పుస్తకాలు ఈ అమాలేకీయుల గురించి ప్రస్తావించాయి. ఆ 9 పుస్తకాల్లో కూడా 23 సార్లు, ఇంచుమించు 23 సార్లు ఈ అమాలేకీయుల గురించిన చరిత్ర బైబిల్లో మనకు ప్రస్తావన జరిగినట్లుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఎవరి అమాలేకీయులు? దీని అర్థం ఏంటి? అమాలేకీయులు అంటే అర్థం ఏంటి చెప్పన్నా? నాకెడి జనాంగము. నాకెడి జనాంగం అంటే రక్తానికి మరిగిన తోడేళ్ళు. వీళ్ళు రక్తపు వాసన అంటే చాలా ఇష్టం, అందుకే చాలామంది అంటే రక్తము నాకెడి జనాంగము అని రాసుకోండి. అమాలేకీయులు అంటే అర్థం ఏంటంటే రక్తము నాకెడి జనాంగము. వీరు లోయవాసులు. ఎక్కడుంటారు వీళ్ళు అనంటే కనానీయులు. మనందరికీ తెలుసు కనానీయులు అంటే కనాను ప్రాంతంలో నివసించే వారందరూ కనానీయులు అని మనం అనుకుంటే ఆ కనాను ప్రాంతంలో నివసించే ఒక తెగ, ఒక సెమీ డిజర్ట్ రీజన్ అంటే పూర్తిగా ఎడారి కాదు,
అలాని పూర్తిగా సస్యశ్యామలంగా మనము ఎవరి గురించి మాట్లాడుకున్నాము? మోయాబీలు గురించి మాట్లాడుకుంటున్నట్లుగా. కనానులో ఏమంటారు కరువు వచ్చినా మోయాబు దేశంలో కరువు రాలేదు, అలాంటి గొప్ప దేశం అని మాట్లాడుకున్నట్టుగా ఈ అమాలేకీయుల దేశం ఏమి అంత పేరు పొందిన కల్టివేటెడ్ ఏరియా అయితే కాదు. సెమీ డిజర్ట్ రీజన్ అనమాట ఇది రెడ్ సీకి అంటే మృత సముద్రానికి ఎర్ర సముద్రానికి మధ్యలో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని రెఫీదీము ప్రాంతం అని కూడా అనొచ్చు. చుట్టూ కొండలు ఉంటాయి ఈ ప్రాంతానికంటే, లోయలో ఉంటుంది ఈ ప్రాంతం. ఎదోమీలు ఎక్కడ నివసిస్తున్నారు చెప్పండి? కొండలో నివసించేవారు. అమాలేకీలు ఎక్కడ నివసిస్తున్నారు చెప్పండి? లోయలో నివసిస్తున్నారు. అది మాత్రమే కాదు, ఈ ప్రాంతాన్ని నెగెబు ప్రాంతం అని కూడా అనొచ్చు. నెగెబు ప్రాంతం కనాను దేశానికి దక్షిణాన ఈ ప్రాంతం ఉంటుంది. వీరు ఎలాంటి వారు చెప్పనా? తోడేళ్ళు మీ అందరికీ తెలుసు కదా, తోడేళ్ళు వేటాడే ఆ ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. తోడేళ్ళు వేటాడే టెక్నిక్ అని ఒకటి ఉంటుంది. సింహానికి ఆకలేసింది అనుకోండి, ఒంటరిగా వెళ్తుంది, ఒక దాన్ని వేసేస్తుంది, చంపేస్తుంది. నక్కకు ఆకలేసింది అనుకోండి, సింహం వెనకాల నక్కి వెళ్తుంది. అది వేసేసి తినేసి మనలాగా కక్కుర్తి పడవు కదా జంతువులు. మనం తిని ఫ్రిడ్జ్లో దాపెట్టుకున్న టైం దాచిపెట్టుకో. ఆకలేస్తే మళ్ళీ చంపుకుందాం అని చెప్పేసి ఏం చేస్తాయి చెప్పండి? వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోయిన తర్వాత ఈ నక్కలు వచ్చి తినేస్తాయి అనమాట. సో నక్క ఎక్కువ కష్టపడుతుంది. ఆల్రెడీ పడి ఎంగిల్ చేసి తినేసిన వాటిని మరి దానికి ఎంగిల్ ఏం నచ్చిద్దో నాకు తెలియదు, కానీ మొత్తానికి తినేసి వెళ్తుంది. కానీ తోడేలు టెక్నిక్ అని చెప్పనా, గుంపుగానే వెళ్తే సింహం నుంచి తప్పించుకోవచ్చు, చిరుత నుంచి కూడా తప్పించుకోవచ్చు. తోడేలు గురి పెట్టిందంటే కష్టం. అసలు తోడేలు గురి పెట్టిందా కష్టం. తోడేలు గురించి ఏమంటారు చెప్పనా, అసలు ఎంత భయంకరమైనవంటే, మీరు సర్కస్లో ఒకప్పుడు సర్కస్లో ఉండే, ఇప్పుడు మరి ఉన్నాయో లేవో తెలియదు. ఆ సర్కస్లోకి లయన్స్ని తెచ్చేవారు, టైగర్స్ని తెచ్చేవారు, ఎలిఫెంట్స్ని తెచ్చేవారు. కొందరైతే అనకొండాలను మీదేసేసుకొని తిప్పేసేవాళ్ళు. చూసారా సర్కస్లో? పోనీ యూట్యూబ్లో అయినా మనకు వాటి గురించి ఆ వీడియోస్ ఉంటాయి. లయన్ ఇలా కూర్చుంటుంది, నిలబడంటే నిలబడుతుంది. సింహం, అడవికి రాజుగా పిలువబడ్డ సింహం కూడా సర్కస్లో ఉంటాయి, కానీ తోడేలు ఉండదు. చూడండి, తోడేలు కనపడదు. ఎందుకంటే తోడేలుని సాధు చేయడం అంత ఈజీ కాదు. తోడేలు వేటాడే టెక్నిక్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్కటి రాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అమాలేకీలు కూడా వేటాడే జాతి. వీళ్ళకి ఏదంటే ఇష్టం చెప్పనా? యుద్ధం అంటే బాగా ఇష్టం. వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేయాలి, కానీ ఎదుటివాడు ఓడిపోవాలి. ఇక అంతే. ఇక దేవుని సహాయం లేదు అని అంటే ఇక వీళ్ళు అలసిపోరు యుద్ధం అయిపోయేంతవరకు. మనమైనా అలసిపోయి మనమైనా ఇంకా చాలు టైం ప్లీజ్ బిజీ అని అంటామేమో తప్ప వాళ్ళు ఇంకా ఏముండవు. ఇంకా ఆ వేటకి ఆ రక్తం మరిగిన ఆ రక్తం వాసన వాళ్ళకి ఎంత ఇష్టం అంటే, చంపేసి రక్తం కళ్ళ చూసి అంతవరకు యుద్ధాన్ని ఆపని భయంకరమైన క్రూరమైన తెగ ఈ అమాలేకీయుల తెగ. అది మాత్రమే కాదు, ఈ ప్రాంతం గురించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలంటే, ఇది అన్య దేవత ఆరాధన ఎక్కువగా చేసే ప్రాంతము. అది మాత్రమే కాదు, మేబీ కల్టివేటెడ్ ఏరియా లేకపోయినా కానీ మంచి సంపద కలిగిన ఏరియా. మనకు బైబిల్లో ఐగుప్తీయులు కనబడతారు, మనకు బైబిల్లో మిద్యానీయులు కనబడతారు, మనకు బైబిల్లో అమాలేకీయులు కనబడతారు. ఐగుప్తీయులు, మిద్యానీయులు, అమాలేకీయులు గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు? ఐగుప్తీయులు, మిద్యానీయులు, అమాలేకీయులు. వీరు ముగ్గురు వేరువేరైనప్పటికీ ముగ్గురికి కొన్ని కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ముగ్గురులో కొన్ని కామన్గా మాట్లాడుకోవలసిన విషయాలు, చాలా దగ్గర సంబంధం ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. బైబిల్లో ఉన్న చరిత్ర ప్రకారం మనకు చెప్పాలంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇజ్రాయేలు తెగ ఫస్ట్ యుద్ధం చేసింది ఎవరితో అంటే అమాలేకీయులతో. తర్వాత వేరే వాళ్ళతో యుద్ధం చేశారు, మోయాబీలు యుద్ధం చేశారు, అమ్మోనీయులు యుద్ధం చేశారు, అన్న తర్వాత సంగతి. కానీ ఫస్ట్ యుద్ధం చేసింది ఎవరితో అంటే అమాలేకీయులతోనే యుద్ధం చేశారు. ఇంకో మాట చెప్పాలంటే, ఆర్చ్ రైవల్స్ అంటారు చూసారు, ఆర్క్ రైవల్స్ అని కొందరు అంటారు, ఆర్చ్ రైవల్స్ అని కొందరు అంటారు. మీకు అర్థం అవ్వడానికి చెప్పాలంటే, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్కి ఎంతైతే మీరు చూడండి హాట్ కేకులు అమ్ముడుపోతాయి టికెట్స్ అన్ని. ఇప్పుడు వరల్డ్ కప్లో మెయిన్గా వరల్డ్ కప్లో, T20 కప్లో, ఏషియా కప్లో ఇలాంటి ఐసీసీ టోర్నమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనే ఐసీసీ టోర్నమెంట్స్లో ఇండియా పాకిస్తాన్కి మ్యాచ్ ఉంది అని టికెట్స్ 5 గంటలకు ఓపెన్ చేస్తే 5:30 మొత్తం అయిపోతుంది. అంటే అంత డిమాండ్ ఉన్న మ్యాచ్ అనమాట అది. అలా ఇజ్రాయేలీలకి చిరకాల ప్రత్యర్థి అంటారు చూసారా, చిరకాల ప్రత్యర్థి ఎవరు అంటే ఈ అమాలేకీయులు. ఇజ్రాయేలీని వీళ్ళ ఒకే ఒక్క ఆశయం చెప్పనా, ఇజ్రాయేలీలను లేకుండా చేయాలి. ఏది ఏమైనా సరే ఇజ్రాయేలీలను మేము పూర్తిగా ఏం చేయాలి, నాశనం చేయాలనే ఏకైక సంకల్పంతో కంకణం కట్టుకొని బ్రతుకుతున్న తెగనే అమాలేకీయుల తెగ. వీరు ఎలాంటి వారు అని అంటే, 4 విషయాలు చెప్తాను జాగ్రత్తగా వినండి. వీరి లక్షణాలు ఎలా ఉంటాయంటే, 1, వీరు దేవునికి భయపడిన వారు. దేవుడు అనే భయం లేదు. ఇప్పుడు మనలోనే ఎవరైనా ఇక్కడ ₹1,00,000 పెట్టేసి వెళ్ళిపోయారు అనుకోండి, భయపడతాం తీసుకోవడానికి.
ఎందుకు? అయ్యో దేవుడు వద్దన్నాడు, దేవుడు శిక్షిస్తాడు. ఆ భయాలు వాళ్ళకి ఏమీ లేవు. ఎవరి దగ్గరైనా మనకు బాగా ఆకలిసింది, ఎవరో మన పక్కనే ఉండి కేక్ తింటున్నారు లేదా రొట్టె ముక్క తింటున్నారు, ఏదో తింటున్నారు. మనం ఏం చేస్తాం? ఆకలిని చంపుకొని ఇంటికి వెళ్ళి తినొచ్చులే అనుకుంటాం. వాళ్ళు అలా కాదు, వాడిని చంపేసి వాడి చేతిలో ఉన్న దాన్ని తీసుకొని తినేస్తారు. ఎందుకు? మనం ఎందుకు చంపలేకపోతున్నాం? మనకి ఎవరి భయం ఉంది? దేవుని భయం ఉంది. కానీ అమాలేకీయులకు నెంబర్ 1 దేవుని భయము లేదు. అండ్ రెండవది, ఈ అమాలేకీయులు బైబిల్ ప్రకారంగా మాట్లాడుకోవాలంటే వెన్నుపోటు పొడిచేవారు. చెప్పాను కదా, తోడేళ్ళు వేటాడే టెక్నిక్లు ఎలా ఉంటాయంటే, ఒకటి పారిపోతుంది కావాలని. ఎలా పారిపోద్ది అంటే, ఒకటి కావాలని మనకు భయపడి పారిపోయినట్టుగా పారిపోద్ది. అలా పారిపోతుంది ఏం చేస్తుందంటే, ఆ తోడేళ్ళు ఉన్న రీజియన్ అంతా తిరుగుతుంది అనమాట. అంటే ఆ గ్యాంగ్లోనికి మనల్ని ఇన్వైట్ చేస్తుంది. ఒకటి మన గ్యాంగ్లో నుంచి ఆ గ్యాంగ్లోనికి ఒకటి ఇన్వైట్ చేస్తుంది. కావాలంటే తోడేళ్ళు వేటాడే ఆ వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి, మీరు చూడండి. ఏదో ఒక జింకనో దేనో తీసుకొని డైరెక్ట్ ఇలా అటాక్ చేయదు, లేదా ఇంకో వేరే యానిమల్స్ చూసుకొని. సింహం కూడా అప్పుడప్పుడు భయపడుతుంది తోడేళ్ళకి. సింహం తింటా ఉంటే సింహం నోట నుండి వేటను లాక్కొని ఏకైక జంతువు ఏదైనా ఉందంటే అది తోడేలు మాత్రమే. నోట నుండి బైబిల్ ప్రకారంగా మాట్లాడంటే దావీదు మాత్రమే కదా. దావీదు ఏం చేశాడు? సింహము నోట తన గొర్రెపిల్ల చిక్కుకున్నప్పుడు దాన్ని కాపాడుకున్నాడు. అలా సింహము నోట ఎప్పుడైతే సింహం ఆ బ్లడ్ని టేస్ట్ చేసిందో, ఆ తర్వాత ఏ జంతువు కూడా దాని దగ్గరికి వెళ్ళలేదు. కానీ తోడేళ్ళు దర్జాగా గుంపుగా వెళ్ళి సింహాన్ని వెళ్ళగొట్టి మరీ చంపేస్తుంది, తినేస్తుంది దాన్ని. సో అంత భయంకరంగా వెన్నుపోటు పొడిచే తత్వం వీరిలో ఉంటుంది. ఆ తర్వాత వీరు ఎవరైనా బాగుపడుతున్నా, ఎవరైనా ఎదుగుతున్నా పాడు చేసే గుణం కలిగిన వారు అమాలేకీయులు. దేవుని భయము లేదు, డైరెక్ట్గా వచ్చి అటాక్ చేయరు. ఎలా చేస్తారు? వెన్నుపోటు పొడుస్తారు. వీళ్ళు లోయల్లో ఉంటారు చూసారా, వీళ్ళు లోయల్లో ఏం చేస్తారంటే నక్కి ఉంటారు. అలా నక్కి ఉన్నప్పుడు ఎప్పుడైతే లోయలోనికి ఇట్లా దిగారో, మనుషులందరూ వచ్చేసారో, అప్పుడు చుట్టుముట్టేసి అందరినీ చంపేస్తారనమాట. అంటే వీళ్ళ ఏరియాలోకి రప్పించి మరి చంపే టెక్నిక్ వీళ్ళది. వెన్నుపోటు పొడిచేవారు. తర్వాత పాడు చేసే గుణం కలిగిన వారు. ఇక చివరిగా వీరు అందరినీ నాశనం చేసే గుణం కలిగిన వారు. ముఖ్యంగా చెప్పాలి అని అంటే వీరు జనాన్ని, అందులోనూ ముఖ్యంగా యూదులను నాశనం చేసే గుణం కలిగిన వారు. మరి వారికి యూదులంటే ఎందుకు నచ్చదు నాకైతే తెలియదు, కానీ యూదులను నాశనం చేయాలంటే వీరికి ఎక్కడ లేని బలం వచ్చేస్తుంది. ఇక వీరు బైబిల్లో చేసిన యుద్ధాలు, ఇజ్రాయేలీలతో వీరు బైబిల్లో చేసిన యుద్ధాలు ఎన్ని అంటే 9 యుద్ధాలు చేస్తారు. అందులో ఒకటి రాసుకునే వాళ్ళు రాసుకోండి, లేదంటే లేదు. ఎక్సోడస్ నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఒక యుద్ధం వీరు చేస్తారు. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఇజ్రాయేలీలతో వీరు చేసిన యుద్ధాల గురించి నేను మాట్లాడుతున్నా. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఒక యుద్ధము, సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో ఒక యుద్ధము, జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయంలోను 6వ అధ్యాయం నుండి 7 అధ్యాయాల మధ్యలో ఈ 2 యుద్ధాలు జరుగుతాయి. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో ఒక యుద్ధం, 15వ అధ్యాయంలో ఒక యుద్ధం, 27వ అధ్యాయంలో ఒక యుద్ధం, 30వ అధ్యాయంలో ఒక యుద్ధం, చివరిగా క్రానికల్స్ మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయంలో ఒక యుద్ధం జరుగుతుంది. అంటే 9 సార్లు ఇజ్రాయేలు సైన్యం మీద లేదా యూదా జనాంగం మీద వీరు యుద్ధం చేసినట్లుగా బైబిల్ చరిత్ర మనకు చెప్తుంది. అయితే ఈ 9లో 8 సార్లు అమాలేకీయులు ఓడిపోయారు. అంటే ఒక్కసారి అమాలేకీయులు ఇజ్రాయేలీల మీద పై చేయిని సాధించారు. ఇది వారి గురించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇంత బలమైన వారు, ఇంత క్రూరమైన వారు, అన్యదేవత ఆరాధనను చేసేవారు, ఇంత క్రూరంగా వెన్నుపోటు పొడిచేవారు ఒక ప్రాంతాన్ని ఎన్నుకున్నారంటే, ముఖ్యంగా యూదాను ఎన్నుకున్నారంటే పదే దాడి చేసేవారు. ఎందుకు ఇలా అంతమైపోయారు? అఫ్కోర్స్ ఎదోమీల గురించైనా దేవుడు మంచి చెప్పాడు, మోయాబీలను టచ్ చేయొద్దని చెప్పాడు, ఎదోమీలకు ఆ స్వాస్థ్యాన్ని నేనే ఇచ్చానని చెప్పాడు, అమ్మోనీలను కూడా మీరు టచ్ చేయొద్దు, యుద్ధం చేయొద్దని చెప్పాడు. కానీ వీరి దగ్గరకు వచ్చేసరికి మాత్రం దేవుడు చెప్పిన మాట ఏం చెప్పండి? సమూల ధ్వంసం చేయండి, ఇంకేం మిగలకూడదు, జంతువులు మిగలకూడదు, ఏం మిగలకూడదు. తర్వాత కనీసం పిల్లలనైనా వదలొచ్చా అంటే చెప్పండి, పిల్లలని కూడా మిగల్చకండి, అందరిని చంపండి. భూమి మీద అమాలేకీయులు అనబడిన వారు ఎవ్వరు ఉండకూడదని దేవుడు చెప్పాడు. ఎందుకు ఇదంతా మనకు తెలియాలంటే అసలు ఈ అమాలేకీయులు ఎవరు, ఎవరి సంతానానికి సంబంధించిన వారు, ఇదంతా మనకు తెలియాలి. కాబట్టి ఒక్కసారి ఆదికాండం ఓపెన్ చేయండి. ఆదికాండం 36వ అధ్యాయం, ఆదికాండం 36వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. 12వ వచనం, ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను. వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. ఎవరట వీరు? ఏశావు భార్య అయిన ఆదా కుమారులు. అంటే వీరు కూడా ఎవరి సంతతి చెప్పండి?
ఎదోమీల లాగానే వీరు కూడా ఎవరి సంతతి? ఏశావు సంతతికి సంబంధించిన వారు. ఎదోమీలు ఏ విధంగా అయితే ఏశావు సంతతో, వీరు కూడా ఇదే ఏశావు సంతతికి సంబంధించిన వారు. దీని గురించిన మరి ఒక రెఫరెన్స్ బైబిల్లో ఉంటుంది. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము, ఓపెన్ చేయక్కర్లేదు, రాసుకుంటున్న వారు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 1వ అధ్యాయం 36వ వచనంలో ఈ మాట ఉంటుంది. అయితే ఒక మాటను మేము చెప్పిన తర్వాత నేను ముందుకు సాగుతాను. ఏంటి అని అంటే, ఎదోము అనే జనాంగం ఎవరితో స్టార్ట్ అయింది? ఏశావుతో స్టార్ట్ అయింది కదా. మోయబు అనే జనాంగం ఎవరితో స్టార్ట్ అయింది? మోయబుతో స్టార్ట్ అయింది. తర్వాత అమ్మోనీయులు అనే జనాంగం ఎవరితో స్టార్ట్ అయింది? బెన్నమ్మితో స్టార్ట్ అయింది. కానీ అమాలేకీయులు అనే జనాంగము అమాలేకుతో స్టార్ట్ అవ్వలేదు. అమాలేకు ఫాదర్ ఆఫ్ అమాలేకైట్స్. అంటే అమాలేకీయులకు మూల పురుషుడు ఎవరంటే అమాలేకు, అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అని చెప్పుకున్నట్లుగా ఆయన అమాలేకు అనే వ్యక్తి అమాలేకీయులకు పెద్దగా వర్ణించబడ్డాడు తప్ప, ఆల్రెడీ మనం ఆదికాండం ఏ అధ్యాయంలో ఉన్నాం చెప్పండి? 36వ అధ్యాయంలో ఉన్నాం. కానీ ఈ అమాలేకీయుల చరిత్ర ఆల్రెడీ అబ్రహాము టైంలోనే ఉంటుంది. అబ్రహాము టైంలో ఆదికాండం 14వ అధ్యాయం 7వ వచనం చదివితే ఆల్రెడీ అక్కడ అమాలేకీయులు మనకు బైబిల్లో కనబడతారు. మరి అదేంటి మరి ఈయనలా మూల పురుషుడు అయ్యాడు అని మీకు డౌట్ వస్తే నేను అడుగుతున్నాను, భారతదేశానికి ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు చెప్పండి? ఆయనకు ముందు భారతదేశం లేదా? ఉందా లేదా? అంటే ఈ స్కోప్ కూడా ఉండే అవకాశం ఉందా లేదా? ఉంది. సేమ్ మన భారతదేశానికి ఎలా అయితే ఇంతకుముందు ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర భారతదేశానికి ఉన్నప్పటికీ మహాత్మా గాంధీ ఏ విధంగా అయితే ఫాదర్ ఆఫ్ నేషన్గా పిలువబడ్డాడో, దానికంటే ముందుగా అమాలేకు కంటే ముందుగా అమాలేకీలు ఉన్నప్పటికీ ఈ అమాలేకే ఫాదర్ ఆఫ్ అమాలేకైట్స్గా వర్ణించబడ్డాడు అన్నట్టుగా అనేక మంది బైబిల్ పండితుల అభిప్రాయం. అయితే ఇక జాగ్రత్తగా విందాం, అసలు ఏం జరిగింది, వారికి వీరికి ఉన్న ఈ గొడవ ఏంటి, వీరికి ఇజ్రాయేలుకు ఉన్న లొల్లేంటి, సమూయేలు మొదటి గ్రంథంలో దేవుడు అంత స్ట్రిక్ట్గా చెప్పడానికి గల కారణం ఏంటి, ఇదంతా మనకు తెలియాలంటే అసలు చరిత్రలోనికి మనం వెళ్ళిపోవాలి. మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి చరిత్రలోనికి వెళ్ళేటప్పుడు మనం ఇజ్రాయేలీల ప్రయాణం గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా. అబ్రాహాము తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత ఐగుప్తుకి వెళ్ళిపోయారు. ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్న వారి కోసం రక్షకుడు పుట్టాడు. ఆ రక్షకుని పేరు మోషే. ఆ మోషే నాయకత్వంలో వీరు బయటికి వెళ్తూ ఉన్నారు. అలా బయటికి వెళ్తూ ఉండగా కాదేషు బర్నయ్య అనే ఊరి దగ్గరికి వచ్చిన తర్వాత, కాదేషు బర్నయ్య దాటి, ఏది ఇజ్రాయేలు జర్నీలో కాదేషు బర్నయ్య దాటి రెఫీదీము అనే ప్రాంతము వచ్చిన తర్వాత, ఈ రెఫీదీము అనే ప్రాంతంలో అక్కర్లేకుండా గొడవ పెట్టుకున్న తొత్తర జనాంగం పేరే చెప్పండి? అమాలేకీయులు. భయంకరమైన గొడవ పెట్టేసుకున్నారు. భయంకరమైన గొడవ ఎలా పెట్టుకున్న చూద్దాం ఒకసారి. ఎక్సోడస్ చాప్టర్ 13 17 చూద్దాం. ఎక్సోడస్ చాప్టర్ 16 చదువుదాం ఒకసారి. 16 కాదు 11 చూద్దాం, 11 లేదా 8 చూద్దాం. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలీలతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో, మన కొరకు మనుష్యులను ఏర్పరచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయండి అని దేవుడు మోషే చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. అంటే వాళ్ళంతటా వాళ్ళే వచ్చి యుద్ధానికి వచ్చి చేసిన వారు. వీరిని దేవుడు ఎందుకు శిక్షించాలి అని అనుకున్నాడంటే ఒక కారణం ఉందంటే, అలసిపోయిన వారి మీద యుద్ధానికి తిరగబడే జనాంగమే ఈ అమాలేకీయులు. అలసిపోయి తమ దారిని వాళ్ళని పోనీయకుండా వాళ్ళంతటా వాళ్ళే యుద్ధాన్ని కల్పించుకొని, మరి లేదు మాకు యుద్ధం కావాలి, మిమ్మల్ని మేము చంపేయాలి అన్నట్టుగా వీరు కూడా సహోదరులు అయినప్పటికీ బంధువుల మీద, అలసిపోయిన బంధువుల మీద యుద్ధానికి దిగిన వీరితో యుద్ధం చేయమని దేవుడే చెప్పాడు, చంపేయమని కూడా దేవుడే చెప్పాడు. కాబట్టి ఇలా స్టార్ట్ అయింది యుద్ధం. అయితే వీరు చేసిన తప్పిదాలు ఏంటి, ఎందుకు దేవుడు ఇంతగా స్ట్రిక్ట్గా చెప్పాడంటే 4 కారణాలను మనం చూద్దాం. అందులో మొదటి కారణం నిర్గమకాండం 17వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 16వ వచనం. అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక ఆ యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధము అని చెప్పాను. యెహోవా నిస్సి అనే మాట మనకి ఈ యుద్ధంలోనే కనబడుతుంది. యెహోవా నిస్సి అంటే అర్థం ఏంటి చెప్పండి? బైబిల్ చూడకుండా చెప్పాలి. యెహోవా నిస్సి అంటే తెలుసా? యెహోవా నిస్సి అంటే ఏంటి? యెహోవా ధ్వజము. నిస్సి అంటే అర్థం, మనకి చాలా క్రిస్టియన్ పేర్లు కనపడతాయి నిస్సి అని. ఈ నిస్సి అంటే అర్థం ఏంటి? ధ్వజము అని అర్థం. యెహోవా రాఫా అంటే స్వస్థపరచువాడు. యెహోవా షాలోమ్ అంటే, యెహోవా షమ్మ అంటే పాటలు పాడతాం కదండి. యెహోవా నిస్సి స్తోత్రం అంటాం, యెహోవా రాఫా స్తోత్రం అంటాం.
యెహోవా షమ్మా స్తోత్రం అంటాం. సో మనకి ఈ పదాలు కూడా మనకు తెలియాలి. బాగా బైబిల్ చదివితే వస్తుంది, లేదంటే తెల్ల మొఖాలు వేసుకొని కూర్చుంటాం. ఓకేనా? దేవుడు మన మొఖాలుగా తెల్లగుండమని చెప్పింది, మన వస్త్రాలు తెల్లగుండమన్నాడు. మనం వస్త్రాలు ఏదేదో రంగులు వేసుకుంటాం, ముఖాన్ని మాత్రం చెప్పండి తెల్లగా చేసుకుంటాం. చూడండి, ఏ కలర్లో ఉన్నవాడైనా ముఖం మాత్రం చెప్పండి ఏ కలర్లో ఉంటుంది? బాడీకి ముఖానికి కొంచెం తేడా ఉంటుంది కదా. బాడీ కొంచెం 90% బ్లాక్లో ఉంటే ముఖం మాత్రం ఒక 70% మాత్రమే బ్లాక్ ఉంటుంది. తెల్ల ముఖాలుగా దేవుడు కోరుకునేది తెల్లని వస్త్రాలు. తెల్లని వస్త్రాలు అంటే తెల్లని క్యారెక్టర్. ఎప్పుడు వస్తుంది అంటే తెల్ల ముఖం వేసినప్పుడు కాదు. ఎప్పుడు వస్తుంది? అమాయకంగా చూసినప్పుడు కాదు. ఎప్పుడు వస్తుంది? అమాయకంగా కనబడినప్పుడు కాదు. ఎప్పుడు వస్తుంది? బైబిల్ బాగా చదివినప్పుడు వస్తుంది. కనీసం బేసిక్సే మనకు తెలియదంటే ఇంకా అమాలేకీయులు, అమ్మోనీయులు ముగ్గురు ఒకటని చెప్పినా వా ఈరోజు కొత్త విషయాన్ని నేను నేర్చుకున్నాను అంటారేమో. మరి రేపు పొద్దున వచ్చి అరగంట మామూలుగా వేరే చెప్తాను, మీరు నమ్ముతారు లేదు చూస్తాను. అమ్మోనీయులు ఒకటే అద్భుతమైన పాయింట్ అని చెప్తాను, ఇంకంతే. నమ్మారనుకోండి. ఈ మధ్యకాలంలో ఇదే ఫ్యాషన్ అయిపోయింది కదా. కొత్త విషయం అని చెప్పేసి చెత్త విషయాలని చెప్పేస్తూ ఉన్నారు. లాస్ట్లో వచ్చి గట్టిగా చెప్పట్లు కొట్టి దేవుడు ఉన్నామని మహింపరచండి కానీ ఏం చెప్తారు చెప్పండి? కింద నుంచి టక్ 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 కొడతారు. ఎందుకు కొట్టారో అడిగి తెలియదు, ఎందుకు కొట్టించారు ఈయనకి తెలియదు, కింద మాత్రం కొట్టేస్తారు. చూడండి, ఆమెన్ అనే పదం కానీ హల్లెలూయా అనే పదం కానీ తప్పు అని నేను చెప్పను, నేను వాడతాను. కానీ క్రైస్తవ సమాజం ఎలా మారిపోయింది చెప్పండి? ఆమెన్ అనే పదము, హల్లెలూయా అనే పదము క్రైస్తవ సమాజానికి ఊత పదం అయిపోయింది కదా. ఒకరోజు ఒక సేవకులు, వాళ్ళని తప్పు పట్టాలని కాదు కానీ ఒకరోజు ఒక సేవకుడు చెప్తూ అలవాట్ల ఆయన మాట మాట్లాడుతూ అన్న మాట ఏం చెప్పనా, ఒకరోజు ఒక దొంగ ఉన్నాడు ఆమెన్ అన్నాడు. దొంగ ఉన్నాడు, తర్వాత ఆమెన్ ఏమేన్. ఈ మాటలు విన్నారా? సేవకులు మాట్లాడుతుంటే ఏమేన్ అనే పదం తప్పు కాదు, వాడచ్చు, మనం వాడతాం. హల్లెలూయా అనే పదం తప్పు కాదు, వాడచ్చు, తప్పేం కాదు. కానీ సందర్భాలు, ఒక దొంగ ఉన్నాడు ఆమెన్ అంటే దాని అర్థం ఏంటి? అలాగు జరుగును కాక. ఏలాగు? వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయాలా, లేదా మన ఇంటికి వెళ్ళి దొంగతనం చేయాలా? ఏం చేయాలి చెప్పండి? సో ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, బైబిల్ ఏదో చెబుతున్నారు కాబట్టి వినేద్దాం, చప్పట్లు కొట్టమని కానీ కొట్టేద్దాం, చెప్పేంతవరకు విందా అంటే కాదు. మీరు కూడా బైబిల్ని చదవాలి. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. ఎక్సోడస్ 17 చాప్టర్ 17 వర్స్ 16లో అమాలేకీయుల మీద దేవుడు ఎందుకంత స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడంటే, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధంగా ఎత్తారంట. యెహోవా సింహాసనానికి విరోధంగా ఎత్తడం అంటే ఏంటి? యెహోవా సార్వభౌమత్వానికి విరోధంగా ఎత్తడం. సింహాసనం దేనికి సాదృశ్యం చెప్పండి? అధికారానికి. సింహాసనం దేనికి సాదృశ్యం చెప్పండి? ఆయన రాజ్యముకు. సింహాసనం దేనికి సాదృశ్యం చెప్పండి? సింహాసనం రాజ్యాంగానికి కదా. అంటే ఎవరైతే దేవుని ఆజ్ఞకు, ఎవరైతే దేవుని రాజ్యాంగానికి, ఎవరైతే దేవుని సార్వభౌమత్వానికి విరోధముగా తమ చేతిని ఎత్తుతారో వారు కూడా నాశనం అయిపోతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజుల్లో ఏం రోగం వచ్చిందో నాకు తెలియదు కానీ చాలామంది క్రైస్తవులు యేసు ప్రభు వారి దైవత్వాన్ని అంగీకరించలేకపోతున్నారు. క్రైస్తవులు, అన్యుల గురించి పక్కకు పెడతాం, చాలా డినామినేషన్స్, క్రైస్తవుల్లోని చాలా డినామినేషన్స్ యేసుక్రీస్తు ప్రభుల వారి దైవత్వాన్ని, యేసు ప్రభు వారు గొప్ప అంటే ఒప్పుకుంటారు, యేసు ప్రభు వారు రక్షకుడు అంటే ఒప్పుకుంటారు, యేసుక్రీస్తు ప్రభుల వారు అభిషిక్తుడు అన్న ఒప్పుకుంటారు, మన కోసం ప్రాణం పెట్టిన రక్షకుడు అని ఒప్పుకుంటారు, ఆయన గొప్పవాడని ఒప్పుకుంటారు. కానీ ఆయన దేవుడు అంటే మాత్రం ఒప్పుకోరు. వీళ్ళందరూ ఎలాంటి వారు చెప్పనా? దేవుని సింహాసనానికి విరోధముగా తమ చేతినెత్తిన వారు. ఈరోజు మనం ఎలా ఉన్నాం చెప్పండి? దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను మనం నెరవేరుస్తున్నామా? పోనీ మనకు తెలిసిన ఆజ్ఞలైనా మనం నెరవేరుస్తున్నామా? అలా నెరవేర్చకపోతే గుర్తుపెట్టుకోండి, దేవుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనకు కానుకలు అడగలేదు. దేవుడు మన సంఘాలకు వచ్చి కానుకలు ఇచ్చేస్తాం, సంఘాలకు వచ్చి దశంభాగాలు ఇచ్చేస్తాం, సంఘానికి వచ్చి ప్రత్యేక కానుకలు ఇస్తాం, తప్పు కాదు, ఇవ్వద్దు అని చెప్పట్లేదు. కానీ దేవుడు కోరింది ఏంటి? మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో, న్యాయము, మనుష్యుడా ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంతే అంటే ఇంత సింపుల్ అడుగుతుంటే మనం అది కూడా ఇవ్వలేదనుకోండి, ఆజ్ఞాతిక్రమం ఏమవుద్ది? పాపం. పాపం వలన వచ్చే జీతం ఏమవుద్ది అంటే సమూల నాశనం. అమాలేకీయులను చూపించి దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ఆయన సింహాసనానికి ఎదురుగా మన చెయ్యెత్తామా, అది మన కుటుంబంలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, లేదా మన పరిస్థితుల్లో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే మనం ఎవరికి ఎదురెళ్ళినా పర్లేదు, కానీ ఎవరికి వెళ్ళకూడదు చెప్పండి? దేవునికి ఎదురెళ్ళే లక్షణం మనలో ఉంటే ఖచ్చితంగా దాన్ని చంపేసుకోవాలి. లేదంటే దేవుడే
మళ్ళీ చంపేసే ప్రమాదం దాగి ఉంది. కాబట్టి ఈ విషయాన్ని దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఇది అమాలేకీయులు చేసిన మొదటి తప్పు. ఇక వారు చేసిన రెండవ తప్పు ఏంటో మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూద్దాం. మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకున్నాము. అతడు దేవునికి భయపడక మార్గమున నీకెదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులనందరినీ హతము చేశాను. అమాలేకీయులను చంపడానికి గల రెండవ కారణం ఏంటి చెప్పనా? ఒకటేమో దేవుని సార్వభౌమత్వానికి వీరు ఒప్పుకోలేదు. సామెతల గ్రంథంలో మనందరికీ తెలుసు, నీ ప్రవర్తన అంతటిలో చెప్పండి దేవుని అధికారానికి మనము ఒప్పుకోవాలి. అలా ఒప్పుకోకపోతే అమాలేకీయులకు పట్టిన గతే. రెండవది దేవుడు చెబుతున్న కారణం వారు నశించిపోవడానికి ఏంటంట, వారు దేవునికి భయపడలేదంట. నేను అడుగుతున్నానండి, మీలో ఒకవేళ సీరియళ్ళు చూసి అలవాటే ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి, మీలో ఒకవేళ సినిమాలు చూసి అలవాటే ఉన్నవారు ఉన్నారనుకోండి, నేను అడుగుతున్నా, ఉన్నారో లేదు నాకు తెలియదు, నేనైతే నా సంఘం అలాంటి పనులు చేయదనే విశ్వాసంలో నేను ఉన్నాను. ఒకవేళ ఉన్నారే అనుకుందాం, పాస్టర్ గారు మన ఇంట్లోకి వచ్చి కూర్చుంటే మనం సీరియల్ చూస్తామా? కరెక్ట్గా 7 గంటలకు పాస్టర్ గారు మీ ఇంటికి రాగానే మీకు నిజంగా సీరియల్ చూసే అలవాటు, ఇప్పుడు రమణాకకి సీరియల్ చూసే అలవాటు ఉందనుకోండి, రోజు 7:30 చూడరు. అందుకే అంత ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకంటే టీవీ లేదు కదక్క, టీవీ ఉన్నా చూడరు. కరెక్ట్ 7 గంటలకు అక్క సీరియల్ చూసే అలవాటు ఉందనుకోండి, 7 గంటలకు డాడీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమ్మా రమణ ఎలా ఉన్నావమ్మా, ప్రార్థన చేసుకుందామమ్మా అని చెప్పగానే వెంకటేష్ అన్నయ్య అక్క పిల్లలు వచ్చి కూర్చుంటారా? లేదంకులు ఈ ఒక్క అరగంట తర్వాత రండి సీరియల్ చూస్తాను, లేదా మీరు కూర్చోండి ఎపిసోడ్ బాగుంటుంది అంటారా? చెప్పండి. పాస్టర్ గారి పక్షంలో సమక్షంలో సీరియల్ చూస్తామా? ఎందుకు? పాస్టర్ గారికి మనం భయపడుతున్నాం కదా. సినిమా పాటలు వినేవాళ్ళు ఉంటారు కదా, సినిమా పాటలు వినేవాళ్ళు ఇయర్ ఫోన్కి 2 పొలలు ఉంటాయి, దాన్ని ఏమంటారు తెలియదు, ఇయర్ ఫోన్స్ ఉంటాయి చూసారా, 2 ఉంటాయి. ఆ రెండిట్లో ఒకటి పాస్టర్ గారు పెట్టుకున్నప్పుడు సినిమా పాట మనం వినగలమా? ఎందుకు? పాస్టర్ గారు అంటే మనకి భయం. అంటే ఒకడు ఉన్నప్పుడు వాడికి భయపడి, అతనికి భయపడి మనం ఏం చేయట్లేదు, పాపం చేయట్లేదు. మరి దేవుడు లేని ప్లేస్ ఏమైనా ఉందా? 139వ కీర్తనలో మనందరికీ తెలిసిన మాట ఒకటి ఉంది. ఏంటది? నేను ఆకాశానికి వెళ్తే అక్కడ ఉన్నావు. పోనీ నేను ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని నీటిలోకి దూకేస్తే, స్కూబా డైవింగ్ చేస్తే అక్కడ చేపలు మాత్రమే కాదు కానీ నీ హస్తము నీ సన్నిధి అక్కడ కూడా ఉంది. నేను పారాషూట్ వేసుకొని ఆకాశానికి భూమికి మధ్యలో ఎలాడుతా ఎగురుతూ ఉన్నా కానీ అక్కడ కూడా నీ చెయ్యి నాకు తోడుగా ఉంది. లేదు నేను డైరెక్ట్గా స్పేస్లోకి వెళ్ళిపోతాను ఒక నాసా రాకెట్ వేసుకొని అంటే అక్కడ కూడా నీ ప్రెజెన్స్ ఉంది. నేను అడుగుతున్నా, పాస్టర్ గారు ఉన్నప్పుడు తప్పు చేయడానికి భయపడుతున్న నువ్వు, లేదా తల్లిదండ్రులు ఉన్నప్పుడు చూడకూడని దృశ్యాలు చూడడానికి భయపడుతున్న నువ్వు, లేదా ఇంకా ఎవరైనా దైవజనులు ఉన్నప్పుడు మాట్లాడకూడని విషయాలు మాట్లాడడానికి భయపడుతున్న నువ్వు, మరి వీరందరూ లేనప్పుడు దేవుడున్నాడనే వాస్తవాన్ని మర్చిపోయావా? లేదంటే దేవుడున్నాడని తెలిసి కూడా తప్పు చేస్తున్నావా? తెలిసి కూడా ఇవన్నీ చూస్తున్నావు అంటే నీకు ఏది లేదని అర్థం? దేవుని యందలి చెప్పండి, అంతే కదా, దేవుని యందలి భయం మనకు లేదు. అలా లేని పక్షంలో మనము కూడా ఏమైపోతాం చెప్పండి? అమాలేకీయులు నాశనం అయిపోయినట్టుగా మనకు కూడా నాశనం అయిపోతాం. అది మాత్రమే కాదు కానీ కొందరు తమ బలాన్ని చూసుకొని బలహీనుల మీద యుద్ధానికి దిగుతారు. అందులోనూ వెన్నుపోటు తత్వం. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడట్లేదు, ఎందుకంటే బోయాబేలోల విషయంలో దాని గురించే మనం ధ్యానించాం, అమ్మోనీయుల విషయంలో కూడా దాని గురించే మనం ధ్యానించాం. ఇద్దరికి పెద్దగా తేడా ఏముండదు. కాకపోతే వీరి గురించి నేను నిన్న వేరే విషయాల్లో విస్తరించి మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి వెన్నుపోటు పొడిచే తత్వం కానీ మీలో ఉంటే చంపేసుకోండి. ఒకరు లేనప్పుడు వారి గురించి మాట్లాడే తత్వం మీలో ఉంటే చంపేసుకోండి. వెనక ఏదైనా రాంగ్గా డీలింగ్స్ చేసే తత్వం మీలో ఉంటే చంపేసుకోండి. ఎందుకంటే అమాలేకీయులను దేవుడు చంపడానికి గల ప్రధానమైన కారణం, ఈ కారణాల్లో 4 కారణాలు ఒక కారణం ఇది. ఇక 3వ కారణం ఏంటో చూద్దాం. జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలను చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి ఒకసారి. న్యాయాధిపతుల గ్రంథం అంతకన్నా ముందుగా ఫస్ట్ వారు చేసిన తప్పిదం ఏంటి చెప్పండి? వారు దేవుని సార్వభౌమత్వానికి లోబడలేదు. రెండవది వారు చేసిన తప్పేంటి? వారు దేవునికి భయపడలేదు. చెప్పండి, గట్టిగా చెప్పండి. నెంబర్ 1 ఏంటి? దేవుని అధికారానికి వారు లోబడలేదు. రెండవది దేవునికి వారు భయపడలేదు. గట్టిగా చెప్పాలి, అందరు చెప్పాలి. ఇప్పుడు నెంబర్ 1 చెప్పండి. దేవుని అధికారానికి లోబడలేదు. రెండవది
దేవునికి భయపడలేదు. ఇక మూడవది ఏంటో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 3-4 వచనాలు మనం చూద్దాం. ఇజ్రాయేలీల విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని చూడండి ఎలా వచ్చారంటే మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను ఏం చేశారంట? పాడు చేశారంట. చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇజ్రాయేలీలకు ఉండనీయలేదు. ఎంత క్రూరులు చూడండి వీరు. ఇలాంటి వారిని దేవుడు చంపడంలో తప్పేమైనా ఉందా? పోనీ ఫస్ట్ 2 తీసేయండి. నాస్తికులు వాటిని నమ్మరు, అన్యులు వాటిని నమ్మరు. దేవునికి ఎందుకు భయపడాలని అని మాట్లాడేవారు ఉంటారు. పక్కకు పెట్టేద్దాం. అది ఆత్మీయ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన వారికి అర్థమవుతాయి. కాబట్టి మీరు ఆత్మ సంబంధాలు కాదు కాబట్టి మీరు కేవలం మానవతా దృక్పథంలో మాట్లాడేవారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇప్పుడు అడుగుతున్నాను, మానవత్వంతో ఎవరైతే బైబిల్ని ప్రశ్నిస్తున్నారో వారందరినీ నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. చూడండి, పాపం ఒక రైతు కష్టపడ్డాడు. ఒక్క రైతుని మొన్న కర్ణాటకలో ఒక రైతుని పంచ కట్టుకొని షాపింగ్ మాల్కి వచ్చినందుకే అలో చేయలేదంట. నీలాంటోడు మా షాపింగ్ మాల్కి రావద్దని. ఒక రైతు వాళ్ళ కొడుకు ఆ రైతుని వాళ్ళ నాన్నగారిని తీసుకెళ్ళాడంట పెద్ద షాపింగ్ మాల్లో బెంగళూరులో. తీసుకెళ్తే నీలాంటి వాళ్ళు మా షాపింగ్ మాల్కి రావద్దు, ఇదంతా సోఫిస్టికేటెడ్ ఏరియా, ఇదంతా పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, ఇలాంటి వాడు మా షాపింగ్ మాల్కి రావద్దని చెప్పగానే అది ఫేస్బుక్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోవడం వల్ల ఆ షాపింగ్ మాల్ని 7 days బ్యాన్ చేశారు. 7 days దాన్ని క్లోజ్ చేశారు. ఒక రైతు తన ఆస్తిని ఏమన్నా అన్నారా వాళ్ళు? తన పంటని ఏమన్నా అన్నారా వాళ్ళు? వెంటనే సోషల్ మీడియాలో అందరు హర్షం వ్యక్తం చేశారు. మంచి పని చేశారు, మంచి పని చేశారు. అంటే రైతుకి అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరూ మంచి పని చేస్తున్నారు. కానీ ఇంతమంది రైతులకు అన్యాయం చేసిన వారిని శిక్షిస్తే మాత్రం దేవుణ్ణి తిట్టేది మనం. ఒక రైతుకి అక్కడ అన్యాయం ఏం అంటే తన కష్టము ఏం పోలేదు, కానీ తన గౌరవం దెబ్బతిని ఒక పని చేసినందుకు నిజమే తప్పే అది. ఒకరి డ్రెస్సింగ్ని బట్టి, ఒకరి మోటుతనమును బట్టి వారిని రెస్పెక్ట్ చేయడం అంటే వారిని మనం రెస్పెక్ట్ ఇచ్చే విధానం మారడం తప్పే. డబ్బున్న ఒకలాగా, డబ్బు లేని ఒకలాగా, తర్వాత పెద్దవాళ్ళని ఒకలాగా, పేదవాళ్ళని ఒకలాగా చూడడం తప్పే. దాన్ని 100% మనం ఆ తప్పనే ఒప్పుకుంటాం. కానీ ఒక రైతును తన డ్రెస్సింగ్ని బట్టి షాపింగ్ మాల్లోనికి రానివ్వకపోతేనే అది తప్పు అని చెప్పేసరికి గవర్నమెంట్ దాని మీద శిక్ష తీసుకునేసరికి దేశమంతా ఇలా క్లాప్ చేసినప్పుడు సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ. ఏంటి, ఒక్క రైతు విషయం కాదు ఇది, ఒక దేశానికి సంబంధించిన రైతుల విషయం ఇది. ఒక దేశానికి సంబంధించిన రైతులు పాపం కష్టపడి దేవుణ్ణి ప్రార్థించి ప్రభువా వర్షాన్ని దయచేయంటే ఆయన సకాలంలో తొలకరి వర్షాలను, సకాలంలో కడవరి వర్షాలను కురిపించి వీరు వర్షం పడుతుందని. కానీ ఇప్పుడు చూడండి, మన చర్చి పక్కనే ఏమంటారు ఆ మిర్చి అంతా ఆరేస్తూ ఉంటారు. వర్షం పడుతుందని కానీ పాపం వాళ్ళు, మనమేమో వర్షం పడుతుందంటే బయట ఆరేసుకున్న బట్టలో ఇవన్నీ బయటకు లోపల తీసుకొని వస్తాం. వాళ్ళు కంగారుతో ఎక్కడ మళ్ళీ ఈ మిర్చి ఎంత తడిచిపోద్దేమో అని ఎంత కష్టపడతారు రైతులు. అలాంటిది పంట చేతికి వచ్చినప్పుడు వీళ్ళంతా ఏం చేశారంట? పొలాన్ని పాడు చేశారంట. పొలాన్ని పాడు చేశారు. పాడు చేయడం మాత్రం కాదు, 4వ వచనం, వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఒక ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇజ్రాయేలులకు ఉండనీయలేదు. ఇప్పుడంటే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, ఆ వేరు ఈ వేర్లు అన్ని వేర్లు ఉన్నాయి. కానీ అప్పుడు ఏంటి చెప్పండి? జీవన సాధనమైంది ఏంటి? అయితే పొలాలు లేదా పశు సంపద. అంటే ఇజ్రాయేలులు బ్రతకడానికి, ఇజ్రాయేలులు ఫినాన్షియల్గా డెవలప్ అవ్వడానికి ఏమీ లేకుండా చేస్తారంట. వారు ఫైనాన్షియల్గా వాళ్ళు వెల్త్ని పుట్టించడానికి, డబ్బును పుట్టించడానికి, అంటే ట్రేడ్ జరగాలి కదా, డబ్బు అందరికీ అవసరమే కదా. డబ్బు అవసరం లేదా? అవసరం లేకపోతే ఇచ్చేయండి, పర్లేదు, ఎంత వచ్చినా పర్లేదు. లేదు, అందరికీ అవసరమే కదా, అందరికీ అవసరం. మీకైనా అవసరమే, నాకైనా అవసరమే, అందరికీ అవసరమే. సో అలాంటి డబ్బు అవసరమైన దగ్గర ఒక దేశం బ్రతకడానికి కావాల్సిన డబ్బు వాళ్ళకి లేకుండా సంపద సృష్టించే మార్గాలన్నిటిని ఏం చేశారంట? అమాలేకీయులు తీశారంట. పొలం మీద బ్రతుకుదాం అంటే పొలాలు పాడు చేశారు. గొర్రెలు, పశు సంపద మీద బ్రతుకుదాం అంటే ఒక్క దాన్ని కూడా వదిలిపెట్టకుండా. అంటే ఇప్పుడు ఇజ్రాయిల్లో ఏం జరగాలి చెప్పనా? ఆది కాండంలో ఏం జరిగిందో ఇజ్రాయిల్ అది జరగాలి. అంటే నూతన సృష్టి మళ్ళీ రావాలి, అంతే కదా. ఆది కాండంలో నోహా టైంలో ఏం జరిగిందో మళ్ళీ ఇజ్రాయెల్లో అదే జరగాలి. ఏంటి, మళ్ళీ వీళ్ళు ఆ సంపద పుట్టడానికి ఎన్ని సంవత్సరాలు, ఒక రోజులో వచ్చేస్తాయండి గొర్రెలన్నీ మళ్ళీ వస్తాయా? మళ్ళీ ఎంత టైం పడుతుంది అంత పశు సంపదను సృష్టించడానికి? ఆ టైంలో ఈ దేశం ఎంత నరకం అనుభవించి ఉంటుంది చెప్పండి.
పోనీ వేరే వాళ్ళ బానిసత్వంలో ఉన్నప్పటికీ తినడానికి తిండి ఉండి సరిపోద్ది కదా. పాప తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, ఏమైనా కొనుక్కోవడానికి డబ్బులు లేక, పోనీ సంపాదిద్దామంటే సంపాదించే మార్గాలు లేక, శక్తి ఉంది కదా మనం సంపాదిద్దామంటే జీవన సాధకమైన పనులు చేద్దామంటే జీవన ఆదాయానికి సంబంధించిన ఏ పని లేక అన్నిటిలో జీరో చేశారంటే ఈ అమాలేకీయులు ఎంత క్రూరులు ఆలోచించండి. ఎంత క్రూరమైన జనాంగం. వీళ్ళకి శిక్ష పడ్డంలో తప్పేమీ లేదు. ఇక చివరిగా వీరు చేసిన తప్పిదాల్లో ఇంకో తప్పు ఏంటో చూద్దాం ఒకసారి. ఆ తర్వాత దేవుడు వీరి గురించి ఏమన్నాడో కూడా చూద్దాం. ఒకసారి ఈ మాటను చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 33. సమూయేలు, నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తొత్తునీయులుగా. అగగు అనే పేరు గుర్తుపెట్టుకోండి. అగగు అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఏ పేరు చెప్పండి, గట్టిగా గట్టి చెప్పాలా? అగగు అనే పేరు గుర్తుపెట్టుకొని మళ్ళీ లాస్ట్లో మనం మాట్లాడుకుందాం. ఏం చేశారంటే అమాలేకీయులు, నీ కత్తి స్త్రీలకు ఏం చేసిందంట అంటే స్త్రీల గర్భాలను చీల్చేశారండి వీళ్ళు. ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైనా ఉన్నారనుకోండి, మనం ఏం చేస్తాం? బస్సులో వెళ్ళేటప్పుడు ప్రెగ్నెంట్ లేడీ కనపడ్డారు అనుకోండి, మనం చేసే మర్యాద ఏంటి చెప్పండి? మనకి ఎంత కాలు నొప్పి ఉన్నా, ఎంత కీళ్ళు నొప్పి ఉన్నా, సర్లే పాపం మనమైనా కష్టపడదాం అని చెప్పి వాళ్ళు, ఆ తల్లి ఎవరో తెలియకపోయినా, ఆ తల్లి పేరు మనకు తెలియకపోయినా, కొంచెం ఇంకా ఆ కడుపు చూడడం బట్టి తన ఆవిధ ఏంటో మనకు అర్థమైపోద్ది కదా. అలాంటి వాళ్ళని చూసి మనం ఏం చేస్తాం? సీట్ ఇస్తాం కదా, కూర్చోండి అమ్మా అని చెప్తాం. అంటే గౌరవం ఇస్తాం. అది మానవత్వం. కనీసం మానవత్వం లేకపోయినా, పోనీ మానవత్వం పక్కకు పెడితే కనీసం లెగిసి ఇవ్వకపోతే తిడతారు మన వాళ్ళు కదా. ఒకవేళ నా పక్కనే, నేను బస్సులో ఉన్నాను, నేను కూర్చున్నాను, నా పక్కనే ఒక ప్రెగ్నెంట్ లేడీ నిలబడి ఉంది గంట సేపటి నుంచి, ఏం చేస్తారు చెప్పండి అందరు? ఏమయ్యా అంత ఎదిగావో, అసలు మనిషివేనా నువ్వు, నీకు జ్ఞానం ఉందా లేదా? ఆవిడ నేను ఏమైనా చేశానా? నేను రిజర్వేషన్స్ చేసుకున్న సీట్లు నేను కూర్చున్నా, అయినప్పటికీ నన్ను క్రూరమైన వాడిగా తిడుతున్నప్పుడు పాపం ప్రెగ్నెంట్ ఉమెన్ కనబడితే అంట వీళ్ళు ఏం చేశారు చెప్పనా? కత్తి తీసుకొని ఎవరెవరు కడుపు పెద్దగుందో చూడండి, ఎవరెవరు కడుపుతో ఉన్నారు చూడండి అని చెప్పి అందరినీ లైన్లో నిలబెట్టి అందరి గర్భాలను కోసారంట. ఎంత దారుణం చెప్పండి. నేను చెప్పడం మర్చిపోయానండి. సేమ్ నిన్న ఎవరి గురించి అయితే మనం ధ్యానించామో, ఎవరి గురించి అమ్మోనియులు చేసిన తప్పు ఒకటి ఈ తప్పే. నేను చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఎంత దారుణమైన శిక్ష ఇది, ఎంత దారుణమైన ప్రవర్తన ఇది. ప్రెగ్నెంట్స్ కనపడితే అట ఏం చేస్తున్నారు? నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకుండా పోవునని అతనితో చెప్పి. దేవుని ఫార్ములా అంతే ఏం చెప్పండి? నీవు చేసినదే నీ నెత్తి మీదకి వస్తుంది. ఏమీ లేకుండా కాదు, ఏ కారణం లేకుండా కాదు. చంపమన్న చెప్పింది వాస్తవమే, కానీ ఏ కారణం లేకుండా అయితే కాదు. వీళ్ళు ఇంత భయంకరమైన తప్పిదాలు చేశారు. పాపం ప్రెగ్నెంట్ ఉమెన్ అందరినీ తీసుకొని వచ్చి చంపేస్తా ఉంటే ఇంత భయంకరమైన తప్పిదం. మేబీ నేను అనుకుంటాను, బైబిల్లో ఉన్న నాకు అర్థమైన భావాన్ని బట్టి నేను అనుకుంటాను, మేబీ ఈ తత్వము వీళ్ళ ఫ్యామిలీ చైన్ DNA మొత్తంలో ఉండిపోయింది. కొందరు చూడండి తరతరాలకు ఒకే రకమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. గమనించారా? ఒక ఫ్యామిలీ ఉంటుంది, అందరినీ మోసం చేసే బ్రతుకుతూ ఉంటారు. గమనించారు మీరు ఇలాంటివారు? అందుకే కొన్ని ఊర్లలో కొన్ని పేర్లు, ఇంటి పేర్లు వినగానే, ఇంటి పేర్లు నేను కొన్ని సందర్భాలు కూడా విన్నాను, పెళ్లి సంబంధాలు చూస్తూ ఆ ఇంటి పేరు వినగానే వాళ్ళైతే వద్దురా స్వామి అని అంటారు. విన్నారా ఇలాంటి వారు? కొన్ని ఊర్ల పేర్లు వినగానే అమ్మో ఈ ఊరికి ఒక నమస్కారం వద్దు అని అంటారు. ఎందుకు? జనరేషనల్ సిన్ వస్తూ ఉంటుంది వాళ్ళ నుంచి కదా. జనరేషన్ సిన్ వస్తూ ఉంటుంది. ఒకవేళ నేను మీ అందరిని అడుగుతున్నా, మీ ఫ్యామిలీకి ఏదైనా ఒక లోపం అంటే శారీరకంగా నేను మాట్లాడట్లా, మానసికమైన లోపం, ఆత్మీయమైన లోపం ఒక జనరేషనల్ సిన్గా వస్తూ ఉంటే మీ జనరేషన్లో ఆ జనరేషనల్ సిన్కి స్టాప్ చేసేయండి. అంటే మీ ఫ్యామిలీ మోసం చేస్తూ రావడం మీ ఫ్యామిలీకి ఒక అలవాటు అయితే ఆ ఆనవాయితీని మీ టైంలో బంద్ చేసేయండి. మీ ఫ్యామిలీకి అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కొందరు ఉంటారు చూడండి, అప్పులు తీసుకుంటారు, జంప్ అక్కడ కనబడ్డా. అక్కడ నాకు తెలిసిన చాలా క్రైస్తవులు ఉన్నారండి, నాకు తెలిసిన చాలా మంది ఉన్నారు. ఏం చేస్తాడంటే ఆ వీధులు అప్పు తీసుకుంటాడు, ఏం పని చేయడు, ఆ వీధులు అప్పు తీసుకుంటాడు. దాన్ని ఎలా తీరుస్తారా అంటే ఈ వీధిలో తీసుకుని ఆ వీధిలో కట్టేస్తా అంటాడు. మరి దీన్ని ఎలా తీరుస్తావు అంటే ఆ వీధిలో అప్పు తీసుకొని చెప్పండి
ఈ వీధిలో చేస్తా అంటాడు. నాకు తెలిసిన చాలామంది ఉన్నారండి, నేను చూశాను. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, లాస్ట్లో తిరిగి 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 టోకరా పెట్టేసి టోపీ పెట్టేసి పారిపోతారు. ఇలా ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క జనరేషన్లో ఆ జనరేషన్ నుంచి వస్తున్న ఈ భయంకరమైన లోపాలు ఉన్నట్టుగా వీరికి కూడా ఒక భయంకరమైన లోపం ఏం చెప్పనా, వీళ్ళు యూదులను సహించలేరు ఇంకంతే. చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎవరైనా సరే యూదుల మీద ఒక వారి డిఎన్ఏలోనూ ఒక లోపం ఉన్నదేమో అని నా అభిప్రాయం. ఒక డిఎన్ఏలోనే ఒక లోపం ఉందేమో అని నా అభిప్రాయం. యూదులంటే అమాలేకీయులు చంపేస్తారు అంతే. అందుకే దేవుడు ఏం చేశాడు చెప్పనా, వాళ్ళని చంపేయండి. అసలు ఈ తెగ భూమి మీద మంచిదే కాదు, వీళ్ళు అసలు చచ్చిపోవాలని చెప్పాడు. అలా చంపకపోవడాన్ని బట్టి ఏం జరిగిందో చెప్పనా, అందరినీ చంపాల్సిన సౌలు అందరినీ చంపలేదు, కొన్నిటిని మిగిలించాడు. శ్రేష్టమైన వాటిని జంతువులను కూడా ఉండనిచ్చాడు. అలా ఉంచేసరికి తర్వాత ఏం జరిగిందో చెప్పబోయే ముందుగా ఒక మాట చెప్తా. ఎప్పుడైనా బైబిల్ చదివేటప్పుడు, ఎప్పుడైనా మీరు క్రైస్తవులను బయట పిలువబడిన తర్వాత ఎవరైనా వచ్చి బైబిల్కి సంబంధించిన ప్రశ్నలు మిమ్మల్ని అడిగితే కంగారు పడకండి. ఓ విషయం చెప్తాను. ఎవరైతే సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో ఉన్న ఈ సందర్భాన్ని చదివి పిల్లలను కూడా చంపమన్నాడు, మీ దేవుడు అందరిని చంపమంటున్నాడు, చంపడం ఏంటి అని మాట్లాడిన వీరి బోధల్లోనే ఎలాంటి బోధలు ఉంటాయి చెప్పనా, ఏసయ్య క్షమిస్తాడరా మన క్రైస్తవులు అందరూ చెప్తున్నప్పుడు వీళ్ళు ఏమంటారు చెప్పనా, క్షమించడం ఏంట్రా, ఏం చేయాలి, తప్పు చేసిన వాడికి ఏం పడాలి, శిక్ష పడాలి అంటారు, అంతే కదా. దానికి వారిచ్చిన స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, ఏదో మంచి స్టేట్మెంట్ ఉంటుంది, దుష్ట శిక్ష. దుష్టులను ఏం చేయాలి, మనం క్షమాపణ అన్న దగ్గరేమో వాళ్ళు శిక్ష అంటారు. మనం ఒకవేళ సరే దుష్ట శిక్ష చేయాలా, అయితే దేవుడు చేశాడంటే అమ్మో శిక్ష ఎవరైనా వేస్తారా అని అంటారు కదా. అంటే వాళ్ళకే క్లారిటీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు ఎందుకు శిక్షించమన్నాడో రీజన్ ఉంది. ఎవరైనా సరే చూడండి, ఇలాంటి వారు వచ్చేసి ప్రెగ్నెంట్ ఉమెన్ని ఇంత దారుణంగా చంపితే చంపక ఊరుకుంటారా చెప్పండి. అందులోనూ న్యాయాధిపతి ఎవరు, సర్వలోక న్యాయాధిపతి మన దేవుడు. ఆయన జడ్జిమెంట్ పాస్ చేసిన తర్వాత ఎవరండి మాట్లాడేది. కోర్టుకి వెళ్తాం, సాక్ష్యాలను బట్టి తీర్పు తీరుస్తారు, సాక్ష్యాలను బట్టే ఉంటుంది తీర్పు కదా. నేను కోర్టుకి వెళ్ళి ఓడిపోయినంత మాత్రాన నేను నా నీతిమంతుని కాదు, నేను కోర్టుకి వెళ్ళి గెలిచినంత మాత్రాన నేను నీతిమంతుని అయ్యే ఛాన్స్ కూడా లేదు. కోర్టులు అందరు నీతిమంతులు గెలుస్తారేంటి, అలాని కోర్టులు అందరు అనీతిమంతులే ఓడిపోతారేంటి. నిన్నటి దినాన్ని నేను చెప్పాను, 24 సంవత్సరాలు ఒక ఆయన్ని లోపలేసేసి 24 సంవత్సరాల తర్వాత జడ్జి సారీ వేరే వాళ్ళు అనుకో నిన్ను అరెస్ట్ చేశాం, నువ్వు నిర్దోషి వెళ్ళిపోయి బతుకు అన్నారంటే ఎప్పుడు 60 సంవత్సరాల తర్వాత ఇంకేం బతుకుతాడు ఆయన. ఇలాంటి వారు ఉంటారు. ఎందుకు మాట చెప్తానంటే, జడ్జి ఒక్కసారి నీకు శిక్ష అంటే ఎవరైనా ఇంకా మాట్లాడతారు చెప్పండి, మాట్లాడండి, ఏమవుద్ది, శిక్ష పెరుగుద్దా తగ్గుద్దా. ఈ జడ్జిలందరికంటే గొప్ప జడ్జి ఎవరు చెప్పండి, దేవుడు. ఇక్కడ మన జడ్జిల్లో అయినా ఎవరైనా సరే న్యాయాధిపతులు లంచం పుచ్చుకోవచ్చేమో, కానీ ఆ దేవుని దగ్గర ఇలాంటి కహానీలు ఏమీ నైచెల్తా ఇలాంటి పప్పులేమి ఉడకవు. అలాంటి దేవుడు తీర్పు ఇచ్చాడంటే ఖచ్చితంగా శిక్ష అమలు చేయాల్సిందే. ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఇచ్చాడంటే, చంపకపోవడాన్ని బట్టి జరిగిన దరిద్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకు చంపాలో దేవుడు చెప్పాడు, కానీ సమూయేలు మాట విని సౌలు చంపాడంటే చంపలేదు. చంపకపోవడాన్ని బట్టి వచ్చిన దరిద్రాల్లో ఒక దరిద్రం ఏంటో ఇదే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 30వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూద్దాం. మొదటి వచనం, దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగు మీద అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవారందరినీ చెరపట్టుకొని చంపక వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉన్నది. చూడండి, దావీదు లేనప్పుడు ఉన్నంత వరకు రాలేదంట. దావీదు లేని టైం చూసుకున్నారు, వెన్నుపోటు చేశారు, వచ్చారు, బలహీనులైన స్త్రీల మీద వీరి పెత్తనాన్ని చెలాయించారు, అందరినీ తీసుకెళ్లారు, పట్టణాన్ని కాల్ చేశారంట. వీళ్ళ దాడంతా చూడండి, వీళ్ళు ఒక్కసారి దాడి చేశారంట, అక్కడ సమూల నాశనమే. బైబిల్ ఫార్ములానే దేవుడు అప్లై చేశాడు. ఏంటి, నువ్వు ఏదైతే చేస్తావో అదే నీకు కూడా. నువ్వు మోసం చేస్తావా, నీకు మోసమే. నువ్వు అబద్ధాలు చెప్పేసి అనేక మంది నాశనం చేస్తావా, అలాంటి వాడే నీకు తగులుతాడు. ఖచ్చితంగా అలాంటి వాడే నీకు తగులుతాడు. నువ్వు ఒకవేళ కోడలుగా ఉండి నీ అత్తను సరిగ్గా చూడవా, రేపు పొద్దున వస్తుంది, మంచి కోడలు వస్తుంది. ఎలాంటి మంచి కోడలు అంటే, ప్రపంచంలో అలాంటి నాణ్యమైన కోడలు ఎక్కడ ఉండదు. నీ ఫ్యామిలీని పట్టుకొని ఏలాడుతుంది చూడండి, మామూలుగా ఉండదు. ఇక ఉడుంపట్టే, వద్దే తల్లి నీకు దండం పెడతా, నువ్వు విడాకులు ఇచ్చి పారిపోవే తల్లి అంటే, లేదత్తా ఐ లవ్ యూ అంటదే.
అలానే ఐ లవ్ యూ అని చెప్పి లోపల ఏమైనా ప్రేమిస్తుందా అంటే లోపల ఇంకా డైలీ ఏం చెప్పండి, జబర్దస్త్ ప్రోగ్రాంలే. రోజు ఇంకా తబలా వాయించినట్టు మంచిగా 3-4 బీట్లు 2-4 బీట్లు డైలీ చితక్ కొడుతుంది. నువ్వు ఏదైతే చేసావో దేవుడు అదే నీకు కూడా చేయిస్తాడు. అందుకే దేవుడు చెప్పిన మాట, ఇతరులు నీతో ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటావో అలా నువ్వు ఎదుటి వారితో నువ్వు ఉండాలని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చెప్తాడు. వారు అంత భయంకరమైన తప్పిదాలు చేశాడు కాబట్టే దేవుడు వారిని చంపేయమన్నాడు. పోని శిక్షించి వదిలిపెట్టేస్తే వాళ్ళు ఏమైనా మారారంటే సేమ్ తప్పిదం, మళ్ళీ అది తప్పిదం. ఒకరు లేకపోవడం చూడాలి, వెన్నుపోటు పొడవాలి, అన్నిటిని నాశనం చేయాలి, అంతటిని తగలబెట్టేయాలి, ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోవాలి. ఈ డిఎన్ఏ ఏమైనా మారిందా వాళ్ళలో? వీళ్ళు భూమి మీద ఉంటే ఇప్పటికీ వాళ్ళు చేసే పని చెప్పండి ఇదే. అంటే శిక్ష పడుతున్న వాళ్ళలో ఏం రాదు చెప్పండి, మార్పు రాదు. ఎన్ని మార్లు గద్దించినా లోబడిన వాళ్ళని వాడికి ఏం కలుగుద్దంట, మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతారు. పోని ఇదైనా వదిలేస్తే దీని నుంచి, ఈ అధ్యాయం నుంచి ఒక 300-400 సంవత్సరాల తర్వాత భవిష్యత్తులోనికి వెళ్దాం. ఒకసారి ఎస్తేరు గ్రంథం ఓపెన్ చేయండి. ఇంతకుముందు ఒక పేరు గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఏంటి ఆ పేరు? అగగు. గుర్తుంది, వెరీ గుడ్. ఇప్పుడు ఎస్తేరు గ్రంథాన్ని ఓపెన్ చేయండి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 7వ నెలలో ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. రాజైన అహష్వరేషు హమ్మోదాత కుమారుడును అగాగీయుడైన హామానును గణపరచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరున్న అధిపతులందరికంటే ఎత్తుగా ఉంచాను. ఏ హానాన్ అంటే ఇతను, ఏ తెగకు సంబంధించిన హానాన్ అంటే ఇతను అగాగీయుడైన హానాను. ఈ అగాగీయులు అంటే ఎవరు? అగగు సంబంధించిన వ్యక్తులు. ఈ అగగు ఎవరు? ఏ సంతతికి సంబంధించిన వ్యక్తి? అమాలేకీయుడు. అంటే ఎస్తేరు గ్రంథంలో ఉన్న ఈ హామాను కూడా ఏ సంతతికి సంబంధించిన వ్యక్తి చెప్పండి? అమాలేకీయుడే. ఈ అమాలేకీయుడు చేసిన తప్పిదం ఏంటి చెప్పనా? ఈ ఎస్తేరు గ్రంథంలో రాజు ద్వారా ఒక ఆజ్ఞ పాస్ చేయించాలనుకుంటాడు. 127 సంస్థానాలకు అధిపతిన 127 సంస్థానాల్లో ఉన్న అధికారులందరికీ రిప్రజెంటేటివ్ ఎవరంటే ఈ హామాన్. ఈ హామాన్ ఎవరంటే అగాగీయుడు. ఈ అగాగు ఏ సంతతికి సంబంధించిన వాడు? అమాలేకు సంతతికి సంబంధించిన వాడు. ఈ అమాలేకులకు స్టార్టింగ్లో నుండి ఉన్న డిఎన్ఏ ఏంటి? ఎవరి మీద యుద్ధానికి వెళ్ళినా లేకపోయినా యూదులను మాత్రం సమూల నాశనం చేయాలి, యూదుల స్త్రీలను మాత్రం చంపేయాలి, యూదుల్లో ప్రతి ఒక్కరిని చంపేయాలి, చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు అందరిని చంపేయాలనుకుంటారు. పోనీ సౌలు చంపకపోతే సౌలు వదిలేసిన తర్వాత మారారంటే దావీదు సందర్భంలో అదే చేశారు. పోనీ దావీదు సందర్భంలో వదిలేస్తే 400 సంవత్సరాల తర్వాత అయినా మారారా అంటే ఎస్తేరు గ్రంథంలో ఉన్న ఈ హామాను కూడా ఎలాంటి పని చేశాడు చెప్పండి? సేమ్ పని. అంటే జనరేషనల్గా వీళ్ళ డిఎన్ఏ అంతా ఏం చేస్తుందంటే ఎవ్వరు లేని టైం చూసుకోవాలి, ఊరంతటిని తగలబెట్టాలి, జీవనాధారాన్ని నాశనం చేయాలి, స్త్రీలను పిల్లలను కూడా చంపేయాలి. ఈ పని చేసి ఏ పని అయితే తరతరాలుగా చేస్తున్నారో ఈ బాధ నీకు ఎంత ఉంటుందో నీకు తెలియాలంటే ఈ బాధ ఒకసారి నువ్వు కూడా ఫేస్ చెయ్యాలి అని దేవుడు వారు చేస్తున్నదే వారి మీదకి తిప్పాడు. అందుకే చంపేమని చెప్పాడు. అండ్ ఇంకోటి చాలామంది చెప్పే మాటని చెప్పనా, ఇలా అయిపోయిన తర్వాత మనకు బిబ్లికల్ ఎవిడెన్స్లో ఉన్న ప్రకారంగా కీర్తన గ్రంథం 83వ కీర్తనలో, ఆసాపు కీర్తనలో, బైబిల్లో మనకు లాస్ట్గా ఇంకా అమాలేకీయుల గురించి తెలుస్తుంది. దినవృత్తాంతంలో 1వ గ్రంథము 4వ అధ్యాయం ఒకసారి కూడా ఓపెన్ చేద్దాం. ఒకసారి దినవృత్తాంతంలో 1వ గ్రంథము 4వ అధ్యాయము 41-43 వచనాలను చూద్దాం. దినవృత్తాంతంలో 1వ గ్రంథము 4వ అధ్యాయము 41 నుండి 43 వచనాలు. 41 నుండి 43 వచనాలు చదవండి ఎవరైనా. దినవృత్తాంతంలో 1వ గ్రంథం 4వ అధ్యాయం 41-43. అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేక కలిగి ఉండట చేత నేటి వరకు వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు. షిమ్యోను కుమారులైన వీరిలో 500 మంది తమ పైని ఇషీ కుమారులైన పెలట్యాను, నెయర్యాను, రెఫాయును, ఉజ్జీయేలును అధిపతులుగా నిర్ణయించుకొని షేయీరు మన్యమునకు పోయి అమాలేకీలలో తప్పించుకున్న శేషం మొత్తాన్ని ఇక భూమి మీద అమాలేకీలు అన్నవాడు కనబడకుండా
తెగ నాశనం చేశారు. అలా నాశనం చేసి ఉండకపోతే ఇప్పటికీ వాళ్ళు చేసే పని ఏంటంటే దొరికి వస్తారు, మగవాళ్ళందరూ జాబ్కి వెళ్ళగానే ఇంటిని తగలబెడతారు, ఆడవాళ్ళని తీసుకెళ్ళిపోతారు, పిల్లల్ని చంపేస్తారు. ఇదే వారి 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 డిఎన్ఏనే అది. ఇలా భయంకరంగా వాళ్ళు జీవించారు. కాబట్టి దేవుడు చెప్పిన మాట, వీళ్ళని చంపేయండి. 4 కారణాలు. 1, దేవుని అధికారానికి లోబడలేదు. 2, దేవుని భయం వారికి లేదు. 3, జీవనాధారం మీద కొడుతున్నారు, జీవన సంబంధమైన ఆ స్థితి మీద కొడుతున్నారు. 4, పిల్లలు స్త్రీలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని చంపేస్తూ ఉన్నారు. దేవునికి నచ్చలేదు. వారు చేసిందే వారికి చేయాలి అని చెప్పేసి వాళ్ళు మీరు ఏదైతే విత్తుదురో అదే పంటను కోస్తారని దేవుని ఫార్ములా దేవుడు అప్లై చేశాడు. నీవేమి చేస్తావో అదే నీకు చేయబడుతుందని చెప్పగానే షిమ్యోనీయుల ద్వారా టోటల్గా నశింపజేశాడు. అయితే చివరికి ఒక మాట చెప్తాను. దీని విషయంలో నాకైతే అంత కన్ఫర్మేషన్ లేదు. బట్ నేను విన్నది ఏంటంటే, కొందరు బోధకులు ఇలా చెప్పారు, కొందరు బోధకులు అలా చెప్పారు. ఏం చెప్పారో కూడా నేను చెప్తాను. కొందరు చెప్పిన మాట ఏంటంటే, అమాలేకీయుల సంతతిలో శేషం అందరినీ చంపేశారు. అలా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉండి వారి నుంచి వచ్చిన వారే ఈ రోమీయులు, వారి నుంచి వచ్చిన వాడే హిట్లర్ అని చెప్పారు. వాళ్ళలా చెప్పడానికి వారికి ఆధారాలు ఏంటో నాకు తెలియదు. బట్ చెప్పడం అయితే ఒక మాట చెప్పారు. ఎవరంట? రోమీయులు, హిట్లర్. వారు ఆధారాలు ఏంటో తెలియదు, కానీ వారు చెప్పడానికి బలపరచడానికి వారిచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, రోమీయులు ఎవరి మీద దాడి చేసినా చేయకపోయినా యూదులను మాత్రం వదిలిపెట్టలేదు కదా. యూదులు, దాని ద్వారా క్రైస్తవులను మాత్రం వీళ్ళు వదిలిపెట్టలేదు. హిట్లర్ కూడా ఎవరిని చంపాడు? జర్మనీలో ఎవరిని చంపాడు చెప్పండి? 60 లక్షల మంది యూదులను ఎలా చంపాడు? క్రూరంగా చంపేశాడు. సో వీళ్ళిద్దరు చేసిన పనిని బట్టి మేబీ వారికి ఉన్న ఆధారాలు ఏంటో మనకు తెలియదు. ఒకవేళ అది అయినప్పటికీ కానప్పటికీ దానికి రక్షణకు సంబంధం కూడా లేదు. కొందరు చెప్పిన మాట ఏంటంటే, వారు అమాలేకీయులైతే కాదు, కానీ అమాలేకీయుల ఆత్మ కలిగిన వారు అని అంటే అదే డిఎన్ఏ. అంటే ఎవరిని యుద్ధం చేసినా చేయకపోయినా యూదులు అంటే వీరు పడి చచ్చిపోతారు. ఏం బ్రతికించడానికి కాదు, చంపడానికి. సో ఇంత భయంకరమైన డిఎన్ఏ భూమి మీద ఉండడం మంచిదంటారా, లేకపోవడం మంచిదంటారా? డైనోసార్లు ఉన్నాయని మనం వెళ్ళి డైనోసార్ ఫోటో ఉంటే మంచిగా సెల్ఫీ దిగేసి వస్తాం. ఒక డైనోసార్ రానివ్వండి, దిగుతారా? సెల్ఫీ ఏముండవు, కుల్ఫీ అయిపోతాం మనం. కుల్ఫీ పుల్ల పెట్టుకుని ఐస్ క్రీమ్ చీకేస్తుంది మనల్ని కదా. సో కొన్ని జంతువులు కానీ కొన్ని జాతులు కానీ మన మధ్య లేకపోవడం మంచిది. జంతువులు తీసేయడానికి గల కారణాలు ఏమో వేరే, తర్వాత సంగతి. కానీ ఈ జాతిని తీసేయడానికి గల కారణం ఏంటంటే, వీరు దేవుని భయంతో మారు మనసు పొందడానికి కూడా ప్రయత్నించిన వారు కాదు. దేవుని భయం లేదు, క్రూరంగా ఉన్నారు. ప్రతిసారి ఒకటి తప్పు. నేను లాస్ట్లో ఒక మాట చెప్తా. నువ్వు తప్పులు చేస్తున్నావా? వేరే చేసిన పనులు అంటే వేరే కొత్త చేయండి అని నేను చెప్పట్లా. కొందరు ఉంటారు చూడండి, చేసిందే చేసి ఎన్నోసార్లు దేవుడు చెప్తాడు, మళ్ళీ అక్కడే పడిపోతాయి. ఎన్నోసార్లు దేవుడు చెప్తాడు, మళ్ళీ అదే తప్పు చేస్తాడు. ఎన్నోసార్లు దేవుడు సేవకుల ద్వారా మాట్లాడతాడు, మళ్ళీ అదే తప్పు. చేసిందే చేసి చేస్తూ ఉంటే గుర్తుపెట్టుకో, ఎన్ని మార్లు గద్దించినా నువ్వు లోబడకపోతే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఏమైపోతాం చెప్పండి? వీళ్ళలాగా నాశనం అయిపోతాం. మొత్తానికైతే షిమ్యోనీయులు లేచి బయలుదేరారంట. షిమ్యోనీయుల చేతిలో కుక్క చావు చచ్చి శేషం అన్నది మిగలకుండా అయిపోయింది. ఇలాంటి స్థితి మనకు రాకుండా ఉండాలంటే గమనించండి, దేవుని భయం మనకు ఉండాలి, దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి, దేవుడు ఉన్నాడని భయపడాలి. తర్వాత ఎదుటివాని ఆస్తిని కానీ నీ పొరుగు వానిది ఏదైనాను మనం ఆశించకూడదు. అండ్ చివరిగా మనం స్త్రీలకు కానీ పిల్లలకు కానీ ఎదుటివారికి కానీ ఎలాంటి ఆపద కలిగజేసేవారికి కాదు మనం ఉండాల్సింది, బాగు చేసేవారిగా మనం ఉండాలి. అలాంటి జీవితాన్ని కలిగి ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. లేదు అంటే అమాలేకులకు జరిగిన సమూల ధ్వంసము మన కుటుంబాలకు కూడా జరిగే ప్రమాదం ఉంది. అలాంటి ప్రమాదం నుండి దేవుడు మనందరినీ సిలువ రక్తం ద్వారా తప్పించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి.